ఇంజిన్ ఎందుకు తీసేశారు? ఉమ్, పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నారనే కదా, ఉమ్, కాపులకి ఆల్టర్నేటివ్ పెట్టుకుంటోంది అది అన్నటువంటిదే కదా. ఉమ్, అలా కాదని చెప్పి మరి ఏమైనా చెప్తారేమో తెలియదు మనకి. అదే అదే అవును. మనకు కనబడుతున్నది అయితే వాళ్ళిద్దరిని పెట్టినప్పుడు బీజేపీతో ఓ రకంగా తను ఘర్షణ వాతావరణంతో ఉన్నాడు ఆయన, ఉహు, అంటే అంటి ముట్టనట్టున్నాడు ఉహు, 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 బీజేపీతో. అవును మోడీని మాత్రం అభిమానిస్తా బీజేపీతో ఉమ్, వెళ్ళాల. అవును పురంధేశ్వర్తో సాగినట్టుగా వీళ్ళిద్దరి సంబంధం ఎక్కడుంది చెప్పండి? లేదు అవును. ఈవెన్ పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసినప్పుడు నేను వస్తానని సోమవీర్రాజు వస్తానన్నా సరే రావద్దని, ఉమ్, అంటే సోమవీర్రాజుని పక్కన కూర్చుని బొమ్మ ఫోటో దిగడానికి కూడా ఒప్పుకోలేదు ఆయన. అది అవును. ఉమ్, ఉమ్, ఉమ్. అట్లాగా కాపు సామాజిక మళ్ళీ ఒకటే సామాజిక వర్గం. ఉమ్, అది అంటే సొంత వర్గంలో తన పెత్తనమే ఉండాలన్నటువంటి సహజంగా ఉంటుంది. డామినేషన్ యాక్సెప్ట్ చేయడం. కాబట్టి అది మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమైనా ఫీల్ కాకూడదని ఈయన ఏమన్నా ఆపుతున్నారా? ఉమ్, ఉమ్, ఓ పక్కన ఆపుతానే రెండో పక్కన తెర వెనకాల ప్రయత్నం జరుగుతుందా? ఉమ్, ఎందుకంటే వీళ్ళకి పోని వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఉట్టి కాపు పార్టీ అవుతుంది, అవును అంతే కదా. అంతే అవును. అందుకని తీసుకోవట్లేదు. ఉమ్, ఉమ్, ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు ఎవరెవరు వచ్చింది, కిలార్ రోసయ్య, ఉమ్, తర్వాతన అతని పేరేంటి అవును. ఆ టైంలో ఇంకొక ఆయన వచ్చాడు. ప్రకాశం జిల్లా రెడ్డి గారు, ఉమ్, ఉమ్, బాలినేని, ఇంకొక కాపు కూడా వచ్చారు కదా. అవును అవును. ఇద్దరు కాపులు ఒక రెడ్డి గారు వచ్చారు రెడ్డి అవును. పార్టీలో. ఉమ్, అది అది కూడా ఏంటి, రెడ్డి గారిని అందుకే చేర్చుకుంది. ఒకప్పుడు ఇదే బాలినేని నేను విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్. ఉమ్, అంటే దాన్ని బట్టి కాంబినేషన్ పరంగా మళ్ళీ అందరూ కాపులు అయితే కనుక అదొక సంకేతం వెళ్తుంది అనే ఫీలింగ్ కూడా ఉంది తనకి. అవును అవును. ఉమ్, కాబట్టి అందుకోసం ఒకవేళ పవన్ కళ్యాణ్తో అడిగి